ఏపీలో వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో ఉందన్నారు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంబీఎస్ నాగిరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా కూనవరంలో కౌలు రైతు సత్యబాబు అరెస్టును ఖండిస్తున్నామన్నారు. రైతుకు న్యాయం జరగలేదని ఫ్లెక్సీ కడితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. కరువు పరిహారంపై కేంద్రానికి చంద్రబాబు నివేదిక పంపలేదని అన్నారు. తక్షణమే రైతులకు బకాయిలతో సహా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఒక రైతు, ఇతను కౌలు రైతు, 6 ఎకరాలు వ్యవసాయం చేశాడు. సత్యబాబు అనే రైతు నిన్న ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ ఇప్పుడు దాకా నీలం, లైలా, జల్ తుఫానుల్లో ఎన్యూమరేషన్ చేశారు. కనీసం వాళ్ళకి ఇచ్చిన అప్పటి పరిహారం ఇప్పటికి చెల్లించలేదు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కావాలంటే మీరు 5 కోట్లు రుణం ఇస్తారు, కానీ రైతుకి 5,000 రుణం కూడా ఇవ్వరా? మీరు ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించరా అంటే పోలీసులతో అరెస్ట్ చేయించారు. సో ఏమిటి విధానం? దేశానికి తిండి పెట్టే రైతు వేదికల మీద మనం ఏం మాట్లాడుతున్నాం? రైతు గురించి 24 గంటల పాటు ఎవరైనా సరే వ్యవసాయ ఉత్పత్తి, రైతు ఉత్పత్తిని ముట్టుకోకుండా బ్రతకగలరేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అతను ఏం ప్రశ్నించాడు? సో ఒక న్యాయమైన, ధర్మమైన ప్రశ్న అతను వేస్తే ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అయిన ఫ్లెక్సీ పెడితే అతన్ని అరెస్ట్ చేశారు. అంటే మా భూములు భూ సమీకరణకు ఇవ్వము అంటే ఆ పంటలు తగలబెట్టడం, భూ సమీకరణలో మేము ఇవ్వంటే వాళ్ళని విపరీతంగా పోలీసులను అడ్డుపెట్టి హెరాస్ చేయటం, అంటే ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేక, మీరు పబ్లిక్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి లేక